హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సంపూర్ణ సహాయ సహకారాలు నేను ఉన్నంతసేపు ఇవ్వాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ప్రెస్ మీట్లోకి ఈరోజు రావడానికి కారణం ఏంటంటే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు 26/4/2027 నుంచి 2/5/2026 వరకు పాంచానికంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. 26/4/26 ఆదివారం సాయంకాలం 4 గంటల నుంచి అనివేటి మండపం వద్ద స్వామివారిని అమ్మవారిని పెళ్ళికొడుకుని చేయటం, పెళ్ళికూర్తుని చేయటం, వేరాజన మంత్ర పుష్పాలు, గణపతి పూజ, పుణ్యావచనం ఎంతో కార్యక్రమాలు మొదలై 7 గంటలకు మరి ఇక్కడ ధ్వజారోహణ కార్యక్రమం అయిన తర్వాత 9 గంటలకి సీతారాముల వారిని ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవంలో పెండ్లి పిలుపుకి వెళ్ళటం. 27/4/26 సోమవారం సన్నిధిలో గణపతి పూజ, ధ్వజారోహణ, కంకణధారణ, అనంతకరపాలయం, శంకుస్థాపన. రాత్రి 9:30కి వార్షిక కళ్యాణం జరిగిపోతే అమ్మవారికి దివ్య కళ్యాణ మహోత్సవం. అలాగే 28/4 మంగళవారం మరి యథావిధిగా హోమాలు, అరుంధతి నక్షత్ర దర్శనంతో పాటుగా రాత్రి 9:00కి రావణ వాహనం గ్రామ సేవ. తదనంతరం 29వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకి శ్రీ సీతారాముల వారి సమక్షంలో స్వామివారి అమ్మవార్లు యొక్క కార్యక్రమాలు, మంత్రపుష్పాలు అన్నీ జరుగుతాయి. తదనంతరం కొండ దిగువన రాత్రి 9 గంటలు వన్న వాహనశాల గ్రామోత్సవం జరుగుతుంది. 34 గురువారం వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున స్వామివారి ఉద్యానవనం నందు గల మండపంలో సీతారాముల సమక్షంలో అమ్మవారి వనవిహార మహోత్సవం 4:30కి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇందులో వేలాదిగా భక్తులు పాల్గొంటారు. అలాగే 1/5 శుక్రవారం శేషవాహనం, గతం కట్నాల ఉదయంతో 7:30కి స్వామివారి అమ్మవారికి సీతారామ సమక్షంలో చక్రస్నానం అనంతరం ధ్వజావరోహణ కార్యక్రమాలు. తర్వాత 2/5/26 శనివారం శ్రీ పుష్ప యోగోత్సవంతో స్వామివారి యొక్క కార్యక్రమాలు, దివ్య కళ్యాణ మహోత్సవాలు పరిసమాప్తం. కావున ఈ 5 రోజులు కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా భక్తులందరూ విచ్చేసి స్వామివారి దర్శించుకుని స్వామివారి కృప పాత్రలు అవుతారని మీ ద్వారా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం సత్యదేవాయ నమః.